యవ్వన దశలో పరిశుద్ధత అనే ట్యాగ్ ని కష్టపడి సంపాదించుకున్న యోధుడు యేసుక్రీస్తు భూమి మీద ఆయన ఒక్కడే. రెండోది పవిత్రుడు. ఒక పాపం కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దానికి ఆకర్షింపబడకుండా తామరాకు మీద నీటి బొట్టు చూడండి అంటుకుంటది, ఏంటి ఉంటుందా, జారిపోద్ది. అలాగే ఈ పాపలోకంలో పాపాన్ని అంటించుకోకుండా జారిపోవాలి అంటే పవిత్రత అనేది హృదయాంతరాలలో నుండి రావాలి. సో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. బా ఏమి ట్యాగులు పడ్డాయండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, ఏ దోషి, నిర్దోషి. అంటే ఏ దోషం ఆయన చేతులకు గాని కాళ్ళకు గాని అంటలా. చేయలే ఏ దోషం. చేస్తే దోషి అవుతాడు, చేయకపోతే దోషిగాడు. ఎప్పుడు కూడా నువ్వు పాపి అనాలంటే నువ్వు పాపం చేస్తేనే పాపివి, లేదా పాపాన్ని ఆలోచిస్తే పాపివి. పాపాన్ని యోచించకుండా పాపం చెయ్యకుండా నువ్వు ఎప్పటికీ ఏం కాలేవు, పాపివి కాలేవు. అర్థమైందా? రైట్. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎలా ఉన్నాడట? ఎస్, ప్రత్యేకముగా ఉన్నాడంట. అర్హుడు అయిన, మరణించుటకు అర్హుడు. ఒక గొప్ప బలియాగం 2000 సంవత్సరాల కిందట కలవరి శిలువలో ఆయన చేశారు. అప్పటి నుండి పాపము నుండి విడుదల పొందాలనుకునే వారికి స్వేచ్ఛ లభించింది. డౌన్లోడ్ షేర్ చాట్.